హాయ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ శ్రీనివాస్. సో ఈరోజు మన షోకి గెస్ట్గా వచ్చిన వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఒక 3 దశాబ్దాల గురించి మాట్లాడుకోవాలి. సో తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక సూర్యకిరణం. సో అలానే తన బానీలే సినిమా హిట్లకి బోనీలుగా ఎన్నో హిట్లు, దాదాపు 400 చిత్రాల పైన మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసి ఇప్పుడు కూడా నేను వచ్చిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఏమాత్రం తీసిపోను, నా సత్తా చూపిస్తాను అని చెప్పి కోటి గారు మన ముందు రెడీగా ఉన్నారు. సో వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ శ్రీనివాస్. హాయ్ రోషన్. చాలా థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మంచి గిఫ్ట్, పార్కర్ పెన్. ఓ నైస్ నైస్, థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. దాదాపు ఒక 3 decades. యా అంటే నేను మ్యూజిషియన్గా స్టార్ట్ అయింది వచ్చి 76 అనమాట. 1976లో గిటారిస్ట్గా స్టార్ట్ అయ్యాను. దాదాపు 400 చిత్రాలు, ఎన్నో హిట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో జయాలు అపజయాలు. ఎలా అనిపిస్తుంది ఒక్కసారి ఆ గోల్డెన్ డేస్, ఆ గోల్డెన్ హిట్స్ ఇప్పుడు ఒక్కసారి మీరు ఒకవేళ రిమెంబర్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఫెయిల్యూర్సే మనకి ఎప్పుడు సక్సెస్కి ఒక్కొక్క మెట్టు అవుతాయి. అలాగా ఎన్నో అవమానాలు పడ్డాను నేను. ఆ అవమానాలే మన యొక్క నెక్స్ట్ స్టెప్కి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకు నేను అవమానించారు, నేను మళ్ళీ ఆ స్థాయికి నేను ఎదగాలి, అంతటి వాడిని అవ్వాలి అన్న ఒక స్పిరిట్ తోటి అలా నేను చాలా కష్టపడ్డాను. అంటే ఓవర్ నైట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. నేను సాలు రాజేశ్వర తనయుడు అయినా కూడా నాకు నేను నిలబెట్టుకోవడానికి చాలా టైం పట్టింది. చిన్నతనం నుండి అంటే నేను 16 ఏటే నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. అది 76లో నేను గిటారిస్ట్గా అందరితోటి వర్క్ చేయడం. అక్కడి నుండి తర్వాత నేను కంపోజర్గా నేను రాజు ఇద్దరు కలిసి 83లో ప్రళయ గర్జన అనే సినిమాతో స్టార్ట్ అయింది ఫస్ట్ పిక్చర్ కంపోజర్స్గా రికార్డ్. నేను అంతకుముందు గిటారిస్ట్గా ఉన్నప్పుడు కూడా నేను కంపోజింగ్స్ చేసుకునేవాడిని. అంటే ఫుల్ వెస్టర్నైజ్డ్గా ఉండేది అప్పట్లో. మొత్తం అప్పుడున్న ట్రెండ్ నాకు బాగా ఇష్టం. ఈ వెంచర్స్ అని, షాడోస్ అని, బీటిల్స్ ఇవన్నీ ఎక్కువగా వింటూ, కార్పెంటర్స్ అని ఈ స్టైల్లో నేను ఎక్కువగా కంపోజింగ్స్ అని వెస్ట్రన్ స్టైల్లో చేసుకునేవాడిని. తర్వాత కంపోజర్ అయిన తర్వాత తెలుగు మన ట్రెండ్కి తగ్గట్టుగా మరీ వెస్టర్న్ అప్పుడు చేస్తే ఎవరికి అర్థమయ్యేది కాదు. అంటే ఒక అడ్వాన్స్డ్గా వెళ్తున్న ఇండస్ట్రీని మీరు పరిచయం చేశారు ఇండస్ట్రీకి. అప్పటి వరకు ఒక ట్రెండ్ అనేది ఏం లేదు. ఒక మ్యూజిక్కి ఒక అవేర్నెస్ తెచ్చింది రాజ్కోటిగా మేము ఇద్దరు తెచ్చాం. అది అబ్జల్యూట్లీ కరెక్ట్. ఒక న్యూ స్టైల్ని ప్రజెంట్ చేసాం. అంటే ఎలక్ట్రానిక్ మ్యూజిక్ని తీసుకుని వచ్చి మన మెలడీస్, మన పెద్దవాళ్ళు చేసిన మెలడీస్నే, ఆ మెలడీస్ని కొంచెం ఫ్రెష్గా ఒక పాలిష్డ్గా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి కొత్త బీట్స్ తోటి వినిపించాం అంతే. అదే రాగాలే మేము చేసింది, ఏం పెద్ద కొత్త ఇదేం కాదు. కానీ కొన్ని సాంగ్స్ మటుకు బాగా ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ స్టైల్కి మేము ట్రై చేసాం. అలాగే రాజ్కోటిగా అటు కోటిగా నేను ట్రై చేశాను, సక్సెస్ అయ్యాను. అటు ఆడియన్స్ బాగా చక్కగా మమ్మల్ని ఆదరించారు. యాక్చువల్లీ చెప్పాలంటే మా దగ్గర నుండే స్టార్ట్ అయింది. అంటే ఒక న్యూ కలర్ ఆఫ్ మ్యూజిక్ని ఆడియన్స్కి అలవాటు చేయటం మొదలెట్టాం మేము. అక్కడ నుండి అది అందరికీ ఈజీ అయిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్గా పక్కన పెడితే మీ నాన్నగారు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీలో. అలాంటి ఒక పెద్ద ఒక తలకాయని మీ ఇంట్లో పెట్టుకొని మీరు ఎందువలన చక్రవర్తి గారి దగ్గర శిష్యరేఖం చేయాల్సి వచ్చింది? ఎందుకంటే నాన్నగారిది ఒక ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ టోటలీ మెలడీ బేస్డ్, రాగా బేస్డ్, అండ్ ఆయన కూడా చాలా వెస్టర్నైజ్డ్ మ్యూజిక్ అన్నీ చేశారు. నాన్నగారికి మార్కెట్ తగ్గిపోయింది. ఓకే, అది ఎవరికైనా ఇండస్ట్రీలో ఒక 1 decade 2 decades వరకు మ్యాక్సిమం ఉండగలరు ఇండస్ట్రీలో. అలా నాన్నగారి యొక్క మార్కెట్ తగ్గిన తర్వాత కేవి మహాదేవన్ గారు వచ్చేసరికి లైటర్ అయింది మ్యూజిక్ అంత జానపదాలతోటి. ఆయన కొంచెం మెలడీస్ తోటి చాలా వండర్ఫుల్ కంపోజర్. ఆయన కూడా ఒక కొత్త ట్రెండ్ని తెచ్చారు తెలుగులో. నాన్నగారు, పెండ్యాల గారు, ఘంటసాల గారిది వాళ్ళదంతా, ఆదినారాయణ గారు, సుశీల దక్షిణామూర్తి గారు, వీళ్ళదంతా ఒక ట్రెండ్. అంటే పక్కా శాస్త్రీయ సంగీతంతో మిళితమై చాలా ప్యూర్గా ఉండేది సంగీతం. కేవి మహాదేవన్ కూడా మంచి క్లాసికల్ విద్వాంసుడు ఆయన కూడా. కానీ ట్రెండ్ మార్చాడు ఆయన వచ్చి, ఒక జానపదం శైలిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత మా గురుగారు చక్రవర్తి గారు నిజంగా చెప్పాలంటే ఈయన ట్రెండ్ సెటర్ అవుతాడు. ఓకే, కేవి మహాదేవన్ గారు లైట్గా ఆరేసుకోబోయే వరకు ఆయన వచ్చాడు. అక్కడ నుండి ఆ ట్రెండ్ పట్టుకొని మా గురుగారు చక్రవర్తి గారు ఆకు చాటు పిండి తడిసే ఇవన్నీ మొత్తం అక్కడి నుండి డ్రైవర్ రాముడు, వేటగాడని అన్ని రకరకాల మ్యూజిక్ చేసి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. నాన్నగారికి ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇంట్లో అందరూ మేము పెద్ద ఫ్యామిలీ,
అంటే ఇంట్లో ఇల్లు గడవాలి కదా, అంత సిస్టర్స్ ఉన్నారు, మ్యారేజెస్ చేయాలి అందరూ. మేము మొత్తం 5 బ్రదర్స్ 4 సిస్టర్స్ అనమాట. ఓకే. ఆల్రెడీ ఎల్డర్ సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది, సెకండ్ సిస్టర్కి అయిపోయింది, ఇద్దరికి మటుకు మ్యారేజ్ చేయాలి, ఇంకా మేమంతా మ్యారేజ్ చేసుకోవాలి అన్న టైంలో అప్పుడు నేను ఫస్ట్ రమేష్ నాయుడు గారి రికార్డింగ్కి వెళ్ళాను అనమాట. ఓకే. 40 రూపాయలు నా జీతం ఫస్ట్ హెచ్ఎంఈ రికార్డింగ్. అక్కడి నుండి వి కుమార్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఒక 1.5 year పనిచేశాను ఆయన దగ్గర. ఆ తర్వాత చక్రవర్తి గారి దగ్గర ఒక 7.5 year 8 years మా గురుగారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసి అన్నీ అక్కడే నాకు అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఆయన. ఆ ఎంకరేజ్మెంట్తో పాటు నేను ఎన్నో సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేయటం, ఆ రోజుల్లో సాంగ్స్కి బ్యాక్గ్రౌండ్స్ వేయటం, ఇవన్నీ నాకు మా గురుగారు నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. నన్ను నమ్మి, అంటే నాలో ఉన్న ప్యాషన్ ఆయన గుర్తించాడు, వీడు చాలా స్పార్క్ ఉంది తనలో అన్నట్టు. అంటే ఆయనకి ఏం కనపడేదో నాకు తెలియదు నాలో ఉన్నట్టు. అక్కడి నుండి ఆయన నన్ను ఎంకరేజ్ చేసి చాలా సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాతో చేయించి, కొన్ని పాటలకి బ్యాక్గ్రౌండ్స్ నాతో వేయించి, ఇవన్నీ చేసేసరికి నాకు బాగా అలవాటు అయిపోయింది మ్యూజిక్. నేను ధైర్యంగా చేసుకునే లెవెల్కి వచ్చానన్నమాట. అప్పుడు నేను రాజు అక్కడ వర్క్ చేసేవాడు. రాజు లేటర్ ఆన్ జాయిన్ అయ్యాడు చక్రవర్తి గారు. కీరవాణి గారు కూడా చక్రవర్తి గారు ఎవరెవరంటే ఫస్ట్ కృష్ణ చక్ర, రాజ్ కోటి, తర్వాత వందే మాతరం శ్రీనివాస్, మనో, నాగూర్బాబు సింగర్ తను, తర్వాత కీరవాణి గారు. ఇంతవరకు మేమందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యాం. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ మంచి స్థాయికి వచ్చాం అందరం. అది మా గురువుగారు ఆశీస్సులు ఆఫ్ కోర్స్. ఇలాగా నాకు అక్కడ నేను బాగా ఎన్నో స్టడీ చేశాను. ఇంకా ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువగా స్కోప్ పెట్టేసరికి నాకు ఎలక్ట్రానిక్స్ ఫుల్ గ్రిప్ దొరికింది. అప్పుడు నేను చేసిన యముడు కుమ్మగుడు కానీ, తర్వాత మరణ శాసనం అనే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాం. అక్కడ నుండి ఇండస్ట్రీలో ఏంటిని, అక్కడ నుండి మాకు ఇండస్ట్రీలో రాజ్కోట్ అంటే ఏంటిని తెలిసింది. అక్కడ నుండి మాకు మార్కెట్ రావటం, వరుసగా మళ్ళీ కమర్షియల్గా పడిపోవటం. అంటే క్లాసికల్ మ్యూజిక్ మాతో ఎవరు చేయించలే. మోడర్న్ మ్యూజిక్ ట్రెండ్ వచ్చేసినప్పుడు దాంట్లో కూడా మేమేం చేసాం, మెలడీస్ చేసేవాళ్ళం. ఇప్పుడు గువ్వా గోరింగుతో, వానచల్లు, ఇలాగా ప్రియ రాగాలే, ఎన్ని మెలడీసే, మళ్ళీ రాగా బేస్డ్ సాంగ్స్. దాంతో ఆర్కెస్ట్రేషన్ అంతా కొత్తగా అలా చేసేవాళ్ళు. అన్నీ సక్సెస్ అయ్యే ఆడియన్స్ అందరూ, అటు యూత్ కానీ, మాస్ కానీ, అటు క్లాస్ కానీ, ఎల్డర్స్ అందరూ మా మ్యూజిక్ని ఆదరించారు. అక్కడ నుండి తర్వాత నేను కోటిగా నేను మళ్ళీ నా కెరీర్ ఆఫ్టర్ హలో బ్రదర్ నుండి ముఠా మేస్త్రి, అక్కడ నుండి మొత్తం నేను రాజు ఫ్రెండ్లీగా మేము స్ప్లిట్ అయిపోయాము. 10 years మేము ఇద్దరు కలిసి ఒక జెండా పాతాం అనమాట. రాజ్ కోటి గొడవలు వచ్చి విడిపోయారు, కోటి సపరేట్ అయిపోయారు, రాజ్ సపరేట్ అయిపోయారు. తర్వాత కోటి అనే వ్యక్తి ఒక హై స్టాండర్డ్కి వెళ్ళిపోయారు, రాజు గారు అంతే ఉండిపోయారు. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంత వైరాగ్యం రాజు ఉండిపోలే, తను చేయాలని అనుకోలేదు అందువల్ల. లేకపోతే ఈజ్ ఆల్సో వండర్ఫుల్ టాలెంటెడ్ మ్యూజిషియన్. ఆయన కూడా చక్కటి అరేంజర్, ఆయన కూడా మంచి కంపోజర్. ఆయనకి ఎందుకంటే ఆయన స్టైలు కాంప్రమైజ్ అవడు. నేనైతే అందరికీ ఎలా కావాలో అలాగే వెళ్ళిపోతూ ఉంటాను, ఆయన కాంప్రమైజ్ అవడు. ఆయన స్టైల్ అంతే. ఈ ట్రైస్ టు గివ్ ఇట్స్ ఒరిజినాలిటీ. ఓకే, నాది ఒరిజినాలిటీ, బట్ అక్కడ వాళ్ళకి తగ్గట్టుగా వెళ్ళాలి. ఇప్పుడు నేను పట్టిన కుందేలకు 3 కాలం అది ఒప్పుకోరు ఇండస్ట్రీలో. ఎవరికి వాళ్ళకి ఎవరు తగ్గట్టుగా ఒక్కొక్క డైరెక్టర్కి ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా నన్ను నమ్మి ఇస్తే ఆ మ్యూజిక్ వేరే రకంగా ఉంటుంది. అలా కాకుండా కోటి దగ్గర కూర్చొని చేయించుకుందాం అని మూడ్తో వస్తారు నా దగ్గరికి డైరెక్టర్స్. వచ్చినప్పుడు ఐ హావ్ టు సాటిస్ఫై డైరెక్టర్స్ ఫస్ట్, తర్వాత హీరో ఇమేజెస్, వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోయింగ్, వీటిని బట్టి ఒక్కొక్క పాట, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, టైటిల్ మ్యూజిక్ దగ్గర నుండి చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు అనమాట మ్యూజిక్. కోటి గారు చాలా చిన్న వయసులోనే ఎంతో ఎవరెస్ట్ ఎక్కేశారనమాట. ఒక రేంజ్లో మీకు పేరు వచ్చేసింది. అదేవిధంగా కోటి గారికి అట్ ద సేమ్ టైం కొంచెం ప్రౌడ్నెస్ కూడా వచ్చిందని చెప్పేసి ఎక్కువ బయట వార్త. అది ప్రౌడ్నెస్ కాదు, అది అలా అనుకుంటే నేనేం చేయలేను. నేను ఫ్రాంక్గా ఉంటాను మనిషి. ఓకే, నా పద్ధతి అది. నీకేమన్నా కావాలంటే కరెక్ట్గా చెప్పాలి నాకు. అది చెప్పడం, నేను చేసిన దానికి కావాలని దానికి ఏదో వంకలు పెట్టి చెప్తుంటే అక్కడ మటుకు నేను ఒప్పుకునేవాడిని కాదు. అంతేగాని అది ప్రౌడ్నెస్గా నేను ఐ నెవర్ బిహేవ్ లైక్ దట్. ఇండస్ట్రీలో ఎవరన్నా అడగండి, అంటే ఒక్కొక్కరు ఒక పొజిషన్ వచ్చిన తర్వాత, లైమ్ లైట్ వచ్చిన తర్వాత డిక్టేషన్షిప్ ఉంటుంది, అది నేను చేయలేదు. ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది, అది నేను చేయలేదు. ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఒక కోటి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, నో.
నేను చాలా ఫ్రీగా ఉంటాను. ఇండస్ట్రీ నోస్ దట్. ఏమన్నా ఒక్కళ్ళు చెప్పండి పోటీకి ఎక్కువ అహంభావం. నెవర్ నెవర్ నెవర్, ఐ నెవర్ బిహేవ్ లైక్. మీకు ఎక్కడ అహంకారం లేదని నాకు తెలుసు. నాకు ఒక 60-70 మంది ఆర్కెస్ట్రా ఉంటారు. వాళ్ళ దగ్గర నేను ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళందరూ తల నెత్తినెక్కేస్తారు. ఎవరు డిసిప్లిన్గా ఉండరు. అక్కడ ఆర్కెస్ట్రా అంటే నేను ఇచ్చిన నోట్స్ పక్కా ప్రాక్టీస్ చేయాలి. సాంగ్స్ అంటే ఎంతమంది ఆర్కెస్ట్రా ఉంటే మళ్ళీ నాకు లోపల బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు పెద్ద స్పీకర్లు ఉంటాయి. వాడు ఒక్కటి సైలెన్స్గా ఉంటాడు, అన్ని మైకులు ఆన్లో ఉంటుంది. వాళ్ళ గురించి నేను రిజర్వ్ని తెచ్చుకున్నా. అది మామూలుగా అందరి దగ్గర నేను కొంచెం సీరియస్గా ఉండేసరికి అందరూ వీడికి చాలా గర్వం. నేను ఏమైనా అంత గర్వపడాల్సిన అవసరం ఏముంది? నేను ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ, కానీ రిజర్వ్డ్గా ఉండడం మటుకు అది నా నేచర్. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై సర్కమ్స్టాన్సెస్. అక్కడ వాళ్ళ కోసం నా ఆర్కెస్ట్రా వాళ్ళని కొంచెం అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో అంత ఉంటాను. కానీ అదర్వైజ్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఫ్రెండ్లీగా ఉంటాం. ఎంజాయ్ పార్టీస్ అని. ఐ త్రో సో మెనీ పార్టీస్ ఫర్ మై మ్యూజిషియన్స్. అంత చక్కగా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ వాళ్ళకి ఒక భయం ఉండేది. ఓకే, ఆ భయం పెట్టేవాడిని అంతేగాని ఓకే, నో, ఐ నెవర్ బిహేవ్ లైక్ దట్. అంటే డబ్బులు డిమాండ్ చేయటం, ఇప్పుడు నేను టాప్ కదా నాకు ఇంత రెమ్యునరేషన్ ఇస్తే చేస్తానని ఐ నెవర్ ఎవరిని డిమాండ్ చేయాలి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి నేను ఛాన్స్ ఇచ్చాను. నేను టాప్లో ఉన్నప్పుడు, నేను ఈవెన్ కింద పడిపోయినప్పుడు కూడా అందరూ నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అలాగుంటుంది ఇంటిమసీ ఇండస్ట్రీలో. చిన్న పెద్ద సినిమాని కాదు, ప్రతి సినిమాకి నేను కష్టపడి పనిచేస్తాను. 10,000 ఇచ్చినా, 15,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా కానీ తీసుకొని చేశారు. అది ఈరోజు మీకు తప్పుగా అనిపించిందా, లేదా ఆ రోజు నేను డిమాండ్ చేయలేదు, నేను సంపాదించుకోలేదని బాధ అనిపించిందా సార్? నేను ఎంత డిమాండ్ చేస్తే నా ప్రొడ్యూసర్స్ ఇవ్వాలి. ఓకే, నచ్చినట్టు నేను నన్ను పట్టుకోవాలి. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు అడుగుతారు, బయర్స్ అడుగుతారు, మ్యూజిక్ రాజ్కోటి పెట్టాలి, లేకపోతే కోటిని పెట్టండి అడుగుతారు. వాళ్ళు అడుగుతారని నేను డిమాండ్ చేయలేదు. ఇప్పుడు నా ప్రొడ్యూసర్స్ ఫస్ట్, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. పిక్చర్ సక్సెస్ అయ్యి ఏదైనా అవుతే నేను అడిగి తీసుకుంటాం అనే ఉద్దేశంతో నేను ఒక రెమ్యునరేషన్ చెప్తాను. వాళ్ళు వచ్చి నన్ను మాట్లాడేటప్పుడు నేను ఒక రెమ్యునరేషన్ చెప్తే, లేదు కోటి అంత ఇచ్చుకోవాలని నేను కొంచెం గెలిచాను, ఓకే డన్. అంతేగాని లేదంటే నేను ఇచ్చిన అమౌంట్ నేను అడిగిన దాన్ని మీరు ఇస్తేనే చేస్తాను లేకపోతే లేదు అని ఒక్క సినిమాను కూడా నేను వదిలిపెట్టలేదు. వాళ్ళకి ఎమికబుల్గా, ప్రొడ్యూసర్స్కి ఈజీగా, ఈవెన్ పేమెంట్స్ మోడ్ కూడా నేను వాళ్ళకి కంఫర్టబుల్గా తీసుకునేవాడిని. ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే షూటింగ్ అంటే నాకు తెలుసు, సినిమా మేకింగ్ ఎలా ఉంటుంది, ప్రొడ్యూసర్ సైడ్ ఎలా ఉంటుంది నాకు బాగా తెలుసు. అందువల్ల నేను ఎప్పుడు ఐ నెవర్ డిమాండెడ్. పెద్ద పెద్ద సినిమాలు చేశాను కానీ పెద్ద రెమ్యునరేషన్ నేను తీసుకోలేదు. ఇవి నా ప్రొడ్యూసర్స్గా తెలుసు. కానీ ఆ మంచిదనం ఇండస్ట్రీలో పనికొచ్చిందా సార్? ఎందుకంటే ఈరోజు నాకు ఇది ఇస్తే నేను చేసి పెడతా అనే ఆర్టిస్టులు అంతా ఇప్పుడు ఉన్న దీనికి అప్పటికి చాలా తేడా ఉందమ్మా. రెమ్యునరేషన్స్ అప్పట్లో వేలల్లో ఉండేది. ఓకే, 1,00,000 అనేది అదొక పెద్ద 5 లక్షలు అంటే వెరీ పెద్ద లెవెల్ అనమాట. ఇప్పుడంతా క్రోర్స్ అయిపోయాడు. ఇప్పుడు కాలాన్ని బట్టే కదా రెమ్యునరేషన్స్ అవన్నీ. కానీ ఇప్పట్లో డిమాండింగ్ ఎక్కువ అయిపోయింది. అయ్యో పాపం ప్రొడ్యూసర్ ఏమైపోతాడని ప్రొడ్యూసర్ సైడ్ ఎవరు లేరు. ఓకే, మేము ప్రొడ్యూసర్ సైడ్ ఆలోచించామండి. ఒకవేళ దెబ్బతినేసి ఒక సినిమా ఫ్లాప్ అయిపోయి నెక్స్ట్ సినిమాకి వచ్చినప్పుడు, సార్ మీ ఇష్టం సార్, మీ ఎంతనే చేయండి, ఏం పర్లేదు, మళ్ళీ హిట్ కొడదాం డెఫినెట్గా అని వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చి అలా చేశాను నేను సినిమా. అందువల్ల నేను నెంబర్ ఆఫ్ సినిమాలు చేయడానికి కూడా కారణం మా గురుగారు చక్రవర్తి గారు ఇదే అనమాట. ఆయన ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో. ఈ నెవర్ డిమాండ్స్. ఆయన మార్కెట్ ఏంటి, ఒక ఏకఛత్రాధిపత్యం చేశాడు. అంత బిజియెస్ట్ కంపోజర్ చక్రవర్తి గారు, పెద్ద పెద్ద ఫిలిమ్స్ అని. ఆయన కూడా ఏం డిమాండ్ చేయలేదు. అంతా వాళ్ళ కంఫర్ట్. అక్కడ నుండే నేను నేర్చుకున్నాను మా గురుగారి దగ్గర. ఈరోజు డిమాండ్ చేసి ఈరోజు డబ్బు చేసేసుకుంటాం. వాట్స్ నెక్స్ట్? ఈరోజు నేను హైదరాబాద్లో ఓన్ ల్యాండ్ కొనేవచ్చు, చెన్నైలో ల్యాండ్ కొనేవచ్చు. అదేంటిది? అది స్వార్థం అవుతుంది. నేను అంతగా నేనేం చేసుకోలేదు. ఈరోజుకి నాకు పెద్ద ప్రాపర్టీస్ ఏం లేవు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాను నేను. నా పిల్లలకి అందరికి పెళ్ళిళ్ళు చేసి అందరూ ఏంటి ఇల్లు కట్టుకోలేదా అంటే, నాకు ప్రాప్తం లేదు, ఇప్పుడు కట్టుకుంటున్నా ఇల్లు. అంటే నేను అంటే ఎక్కువగా ఏదో మనీ మైండెడ్గా ఉండాల్సిన మనిషి